హలో మై డియర్ టెక్నోక్రాట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్. ఈసెట్ 2025కి అపియర్ అవబోతున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మ్యాక్సిమం మార్క్స్తో పాటుగా వెయిటేజ్ ఎలా ఉంటుంది, మరి ఏ సబ్జెక్టులని మీరు ఈ తక్కువ సమయంలో టచ్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అనే దానిపైన మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో 120+. సో ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులకు, ఏబీ విద్యార్థులకు అయితే ఎన్ని మార్కులు వచ్చినా, ఏ ర్యాంక్ వచ్చినా కూడా ఏ కాలేజీలో జాయిన్ అయినా కంప్లీట్ రియంబర్స్మెంట్ అయితే ఉన్నది అనుకుంటున్నాను. మరి తెలంగాణ విషయానికి వస్తే 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వస్తేనే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. మొత్తం టోటల్ 15,000 మంది ఈసెట్ అప్లికేషన్స్ వస్తే ఆ 15,000 మందిలో 1000 మందికి మాత్రమే రియంబర్స్మెంట్. ఈవెన్ నీకు టాప్ 5 కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా రియంబర్స్మెంట్ అయితే రాదు, ఒకవేళ 1000 లోపు రాకపోతే. మరి దాన్ని తెచ్చుకోవడానికి మనకి ఎన్ని మార్క్స్ కావాలి? 120+ మార్క్స్ రావాలి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చూద్దాం. దానికంటే ముందుగా ఎడిట్ ఆప్షన్స్ అందరూ అప్లై చేశారనుకుంటున్నాను. ఈ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్కి 28 ఏప్రిల్ నుంచి 2 మే వరకు ఇచ్చారు. దీన్ని ఒక్కసారి చూసుకోండి. ఏదైనా తప్పులుంటే టెన్షన్ పడొద్దండి. ఏం తప్పులున్నా ఏం కాదు, మీకు హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ రాస్తారు, కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి, మిస్ చేసుకోవద్దండి, తర్వాత టెన్షన్ పడొద్దండి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈసెట్ 2024లో ఈ తెలంగాణ విద్యార్థులు ఇవి. సో టాప్ ఫస్ట్ ర్యాంకర్కి వచ్చేసి మ్యాథ్స్లో 35 మార్క్స్, ఫిజిక్స్ 22, కెమిస్ట్రీ 16, ఇంజనీరింగ్ 67, టోటల్లీ 140 మార్క్స్. బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్, ఇంటిగ్రేట్ ర్యాంక్ 35 ర్యాంక్. ఓకే, మరి 10th ర్యాంక్ ఒకసారి చూడండి. 10th ర్యాంక్ లేదు ఇక్కడ, 11th ర్యాంక్ ఉంది. ఈ 11th ర్యాంక్ మార్క్స్ ఒక్కసారి చూడండి. ఈ మ్యాథ్స్లో 30 మార్క్స్, ఫిజిక్స్ 16, కెమిస్ట్రీ 16, ఇంజనీరింగ్ 47, ఇంజనీరింగ్ ఓన్లీ 47, టోటల్ 109 మార్క్స్. ఇంటిగ్రేట్ ర్యాంక్ వచ్చేసి 562. అయితే 1000 లోపు ఇంటిగ్రేట్ ర్యాంక్ అంటే అన్ని బ్రాంచ్లు, మెయిన్ బ్రాంచ్లు ఈసీ, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఈక్వల్గా 200 డివైడ్ అవ్వాలి. బాగా చదువుకుంటే, అందరు బాగా చదువుకుంటే, అందరి పేపర్ బాగా స్టాండర్డ్గా ఉంటే, ఒకరి పేపర్ కష్టంగా వచ్చి ఒక పేపర్ ఈజీగా వస్తే చెప్పలేం. సో లాస్ట్ ఇయర్ మరి పేపర్ కష్టంగా వచ్చిందా లేకపోతే మనం బాగా చదవలేదా నాకు తెలియదు, కానీ ఒక్కసారి చూడండి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 480 మంది ఉంటే ఎక్కువ మంది, అంటే ఆల్మోస్ట్ 50% 1000 లోపు ఉంటే, 1000 లోపు ఇంటిగ్రేట్ ర్యాంక్ తెచ్చుకుంటే. మరి ఎలక్ట్రికల్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, బ్రాంచ్ ర్యాంక్ 32, ఇంటిగ్రేటెడ్ 1216. అయ్యా, బ్రాంచ్ ర్యాంక్ 32 వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాడు. ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ ఒకవేళ మిస్ అయినా సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ గ్యారంటీ. కానీ అతని పరిస్థితి ఏంటంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఫీజు 150,000లో 2 లక్షలు ఉంది కదా, కేవలం గవర్నమెంట్ 30,000 మాత్రమే ఇచ్చి ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అతను కట్టుకోవాల్సినవి. లేదు, డబ్బులు లేదంటే కాంప్రమైజ్ అయిపోయి ఏదో నార్మల్ కాలేజ్ చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 32 బ్రాంచ్ ర్యాంక్ వచ్చిన మార్క్ అతనికి 98 మార్క్స్. దానికంటే ముందు ఎంత? 101. చెప్పినా మీకు 120+ మార్క్స్ వస్తే చాలు. మీ బ్రాంచ్ ర్యాంక్ 1000 లోపు ఉంటుంది, బ్రాంచ్ ర్యాంక్ 100 లోపు ఉంటుంది, 50 లోపు ఉంటుంది, 100 కూడా కాదు. మీ ఎలక్ట్రికల్ వాళ్ళకి 50 లోపు ఉంటుంది. సో టాప్ 5 కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ 5 కాలేజీలో సీట్ వస్తే కోర్స్ సైడ్ స్ట్రాంగ్గా ఉంటావు. సాఫ్ట్వేర్ అంటే మన సాఫ్ట్వేర్ పరంగా కూడా, కోడింగ్ పరంగా కూడా నువ్వు ఇటు సైడ్ టెక్నికల్గా మన గవర్నమెంట్ జాబులు కొట్టాలనుకున్నా, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ ఏదైనా సరే గేట్ రాయాలనుకున్నా అక్కడ స్ట్రాంగ్ అవుతావు. ఇటు కోడింగ్ పైప్ కూడా బాగుంటావు, సాఫ్ట్వేర్ జాబులు కూడా బాగానే ఉంటాయి మీకు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ 2-3 మాటలు చెప్పిన మాటలను ఇంప్లిమెంట్ చేయండి. సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా బ్యాలెన్స్ చేయండి. మీ యొక్క ఎగ్జామ్స్ 2 చాప్టర్లు మాత్రమే, ఆ 2 చాప్టర్లు చదివి పడేసేయండి, టెన్షన్ పడొద్దండి. ల్యాబ్ రికార్డ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయండి, ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసేసుకోండి. ఎక్కువ దేని టెన్షన్ గురి కావద్దండి. ఏ టెన్షన్ గురైతే మాత్రం నీ సమయం వృధా అవుతుంది. నీ సమయం వృధా అయితే నువ్వు మనస్ఫూర్తిగా ఏది చదవలేవు, ఆ పని చేయలేవు, ఈ పని చేయలేవు. కాబట్టి బ్యాలెన్స్ చేయండి, ధైర్యంగా ఉండి, స్టేబుల్గా ఉండండి, కరెక్ట్గా డివైడ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు 28 నుంచి ఈవెన్ సెమిస్టర్లో ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకు కూడా ఏది మన వైవా అవి ఉంటాయి. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకుండా ఈరోజు నైట్ వెళ్తే, కాలేజీకి వెళ్తే మళ్ళీ నైట్ ఆ డే అంతే కథం అయిపోయా. రిమైనింగ్ గ్యాప్లో కూడా మొబైల్ ఉంది కదా మన చేతిలో, ఆ మొబైల్లో ఏదో ఒక ఎగ్జామ్ రాసుకుంటూ పోండి, ఏవో ఒకటి రివిజన్ చేసుకుంటూ పోండి.
ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోండి, 100% సక్సెస్ అవుతారు. సో ఒకసారి తెలంగాణ ఏపీ, సో తెలంగాణ ఈసెట్కి ఏపీ ఈసెట్కి వెయిటేజ్ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఒకసారి తీసుకోండి, పిక్చర్ తీసుకోండి. అదేవిధంగా ఏపీ ఇక్కడ పిక్చర్ తీసుకోండి పాస్ చేసుకొని. ఓకే, నేను ఏ సబ్జెక్ట్ చదవాలో చెప్తా మీకు. సో నెక్స్ట్ సెకండ్ స్లైడ్లో ఇది తెలంగాణ, ఇది ఏపీ. నెక్స్ట్ థర్డ్ స్లైడ్లో ఇది తెలంగాణ, ఇది ఏపీ. ఇది టెక్నికల్. మరి నాన్ టెక్నికల్ మ్యాథ్స్ ఇవన్నీ ఏం చేయాలో ఒకసారి చెప్తాను మీకు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్లో మీరు చదవవలసిన సబ్జెక్టులు నెంబర్ 1 మెషన్స్. మెషన్స్ నుంచి పక్కగా 16 నుంచి 20 మార్కులు మీకు ఇష్టపడేవి, మీరు బాగా ప్రేమించేవి 16 నుంచి 20 మార్కులు వస్తాయి. నెక్స్ట్ పవర్ సిస్టమ్. పవర్ సిస్టమ్ చూసినట్టయితే పవర్ సిస్టంలో సో ఒకసారి చూడండి, జనరేషన్కి 6 మార్కులు, టీఎన్డీకి 8 మార్కులు, ఎస్జీపీకి 3 మార్కులు. 8, 3, 11, 6, 17 మార్కులు. సో పవర్ సిస్టమ్కి 17 మార్కులు, అంటే ఒక 16 నుంచి 20 వేసుకో. ఇవి కూడా వేరే అవుతుంటాయి తెలంగాణలో. ఏపీ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి. మిషన్స్, పవర్ సిస్టమ్. దీని తర్వాత ఈజీగా ఉండే సబ్జెక్టు బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక్కసారి వెయిటేజ్ చూడండి. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో 6 మార్కులు వస్తున్నాయి చూడండి, 6 మార్కులు, 6 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి చిన్న టాపిక్ బ్యాటరీస్, కొద్దిగా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ బ్యాటరీస్ నుంచి ఒక 2 మార్కులు. దాని తర్వాత సి ప్రోగ్రామింగ్ కూడా సింపుల్గా ఉంటుంది. సి ప్రోగ్రామింగ్ పైన క్వశ్చన్స్ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన, ఈవీ పైన కొత్తగా అడుగుతూ ఉన్నాడు, దీనిపైన 2 మనం ఇచ్చిన బిట్స్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. పిఎల్సి స్కాడా పైన కూడా బిట్స్ ప్రాక్టీస్ చేయండి, 1 మార్క్ వస్తుంది. ట్రాక్షన్ ఈజీగానే ఉంటుంది, 1 మార్క్ వస్తుంది. సో ఈ విధంగా ఒకసారి చూసుకోండి. ఇక్కడ డైరెక్ట్ రాస్తా నేను. ఏసీ సర్క్యూట్స్ ఒకటి మళ్ళీ దాంతోపాటుగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పవర్ట్రానిక్స్, మెజర్మెంట్స్ మీరు ఇష్టపడతారు మెజర్మెంట్స్. ఈ విధంగా మొత్తానికి తీసుకుంటే ఇక్కడ ఒక 70+ మార్క్స్ వచ్చే విధంగా నేను స్లైడ్స్ మళ్ళీ కావాలంటే ఒకసారి ప్లే చేస్తాను. తెలంగాణ, ఏపీ ఏ సబ్జెక్టులు నీకు ఏవేవి రాసుకోండి, నీకు ఇష్టమైన మెషన్స్ రాసుకోండి, దాని వెయిటేజ్ రాసుకోండి. మొత్తానికైతే 70 మార్కులని చూస్ చేసుకోండి. 70 మార్క్స్ని భయంకరంగా ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, మేము పెట్టిన 10 ఇంజనీరింగ్ సబ్జెక్టులని, మేము పెట్టబోతున్న 10 మార్క్ ఇంజనీరింగ్లని, మేము పెట్టబోతున్న 9 మార్క్ ఇంజనీరింగ్. 10 సబ్జెక్టులు అంటే 1000 క్వశ్చన్లు, 10 మార్క్ ఇంజనీరింగ్ అంటే 1000 క్వశ్చన్లు, 9 మార్క్ ఇంజనీరింగ్ అంటే మాకు ఈ సెట్ అంటే 900, 2900 బిట్లని కనుక నువ్వు ఒక నోట్బుక్ పెట్టుకొని మెషన్స్కి సపరేట్గా స్టేట్మెంట్ అంతే. ఎగ్జామ్ రాసినాక ఇప్పుడు మెషన్స్ అంతా, ట్రాన్స్ఫార్మర్స్ అంతా ఒక దగ్గర, డీసీ మిషన్స్ అంతా ఒక దగ్గర, మేము పెట్టిన పేపర్ల నుంచి వచ్చిన క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లని స్టేట్మెంట్ మాదిరిగా, షార్ట్ నోట్స్ మాదిరిగా క్వశ్చన్ సొల్యూషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా నువ్వు రాసుకొని లాస్ట్ మూమెంట్లో 2-3 రోజులు ఉన్నందుగా ఏం చదవాలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ నోట్స్ బాగా ఉపయోగపడుతుంది. ఈ రాసుకున్న 2900 బిట్ల నుంచి గ్యారంటీగా నీకు 70 మార్కులు అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 500 మంది కంప్యూటర్ సైన్స్ని స్టూడెంట్స్ని మీరు బీట్ చేయాలంటే మాత్రం, వాళ్ళతో పాటుగా మీరు కంపీట్ అవ్వాలంటే మాత్రం కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి, ఎందుకంటే పాఠం అందరికీ ఈక్వల్గా చెప్పాం, మేమే చెప్పాం. నేను ఒక కంప్యూటర్ సైన్స్కో లేకపోతే ఎలక్ట్రికల్కో చెప్పాలి, అందరికీ ఎంపీసీ సమానంగా చెప్పాం. కానీ ఇక్కడ ఎవరు కష్టపడుతున్నాడో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు రియలైజ్ అయ్యి స్మార్ట్ వర్క్ చేయండి. నేను చెప్పిన కదా, షార్ట్ నోట్స్ రాయండి. ఎగ్జామ్ పేపర్లు మేము ఏదైతే ఇస్తున్నామో ఆ నోట్స్ రాసుకొని 70 మార్కులు గ్యారంటీ చూడండి, గుర్తుపెట్టుకోండి, గ్యారంటీ. అవే బిట్లు యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అదే మాటల్లో అడిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బట్ క్వశ్చన్స్ అయితే గ్యారంటీ. 2900 క్వశ్చన్లో 70 మార్కులు గ్యారంటీ, 90 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ ఈజీగా ఉండే మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, లాగర్థమ్స్, ట్రిగనామెట్రీ, ఇట్లా ఈ విధంగా నీకు వచ్చిన వెయిటేజ్ చూసుకో. తెలంగాణ, ఏపీ స్లైడ్స్ ప్లే చేస్తున్నా, చూసుకోండి. మళ్ళీ ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఫిఫ్త్ స్లైడ్ అయిపోయింది.
మ్యాథ్స్లో నీకు నచ్చినవి నీకు వచ్చినవి మ్యాట్రిసెస్ వచ్చా మ్యాట్రిసెస్ తీసుకో, ట్రిగ్నోమెట్రిక్స్ ట్రిగ్నోమెట్రిక్స్ తీసుకో, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కష్టంగా ఉంది కానీ 2 మార్కులు ఆడాడని డిగ్రీ పైన కంపల్సరీగా అడుగుతాడు. దాని క్వశ్చన్ ఆ విధంగా 35+ మార్క్స్ సెలెక్ట్ చేసుకో, కష్టపడు, గ్యారంటీగా 28 నుంచి 30 మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ ఇంజనీరింగ్ నుంచి 70 కొరకు కష్టపడితే నీకు 60+ మార్క్స్ వస్తాయి. ఇక్కడ మ్యాథ్స్లో కూడా ఒక 28+ మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్లో 15 క్వశ్చన్స్ వెయిటేజ్ తీసుకో, 15 క్వశ్చన్స్ వెయిటేజ్కి మాత్రమే అడుగుతున్నాడు, ఆ చాప్టర్లో అడుగుతున్నాడు. ఆ చాప్టర్లో 15కి 15 వచ్చేటట్టు నువ్వు ప్రాక్టీస్ చేయి, మన పేపర్లు ప్రాక్టీస్ చేయి, ఎగ్జామ్స్ అన్ని రాయి, షార్ట్ నోట్స్ రాసుకో, రివిజన్ చేసుకో, 10+ మార్క్స్ గ్యారంటీ. కెమిస్ట్రీలో ఒక 20 వచ్చే విధంగా అన్ని పేపర్లు ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా 20 వస్తాయి. ఈ విధంగా చేసుకున్నామంటే చూసుకొని మార్కులు 60, 88, 98 + 20 అంటే ఆల్మోస్ట్ నియర్లీ 120 దగ్గర వస్తాం. 120 గ్యారంటీ వస్తాయి. నేను 140, 150 టార్గెట్ పెట్టుకున్నా, 120 గ్యారంటీ వస్తాం. ఈ విధంగా చేసుకోండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, మీకు ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, 32 బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది. ఎంతో సంతోషంలో ఉండి ఉంటాడు బ్రాంచ్ ర్యాంక్ చూసుకొని. తర్వాత ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చూసేవరకు పేరెంట్స్కి ఎంత బర్డెన్ చూడండి, ఆలోచించండి దయచేసి. మార్కులు కావాలి, బ్రాంచ్ ర్యాంక్ కాదు, బ్రాంచ్ ర్యాంక్ ఒక్కటేస్తే సరిపోదు, మార్కులు కావాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తేనే రీఎంబర్స్మెంట్ వస్తుంది. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా ఎక్కువ ఏం లేదు, 120+ మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను పెట్టే ఒకసారి ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఒకసారి చూడండి. April 16th ఈరోజు స్టార్ట్ అయింది. April 25th వరకు మార్కింగ్ నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఇంతకుముందు రాసినవి ఇప్పుడు రాయబోయేవి మిషన్స్కి, ఒక్కొక్క మిషన్కి సపరేట్గా నోట్బుక్ పెట్టు. నోట్బుక్ ఒక 10 పేజీలు ఒక మిషన్కి, 10 పేజీలు ఒక దానికి అని పెట్టి మొత్తం టోటల్గా వచ్చిన క్వశ్చన్లన్నీ రాసుకుంటాము. అవే రివిజన్ చేయి. 2900 ఇంజనీరింగ్ క్వశ్చన్లు, అదే మొత్తం 6800 క్వశ్చన్లు అయితే మొత్తం టోటల్. అవి రివిజన్ చేసుకుంటే చాలు. కొన్ని స్కిప్ చేయి, కొన్ని చాప్టర్లు స్కిప్ చేయి. ఫిజిక్స్లో 50% స్కిప్ చేస్తావా? నేను చెయ్యి అని అంటున్నా, తప్పుగా తీసుకోవద్దండి. ఎందుకంటున్నా అంటే ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని అంటున్నా. ఇక్కడ 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తెచ్చుకోవాలని దాని దృష్టిలో పెట్టుకొని అంటున్నా. మంచిగా చదివే వాళ్ళకి డెఫినెట్గా మంచి మార్కులు వస్తాయి. కానీ ఈ పని మాత్రం చేయండి. అదేవిధంగా ఈ 9 మార్క్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ April 27th ఎవరైతే ఎగ్జామ్స్లో ఉంటారో, ఎగ్జామ్ రాస్తుంటారో ఆ సమయంలో 3కి మీరు ఫ్రీ అవుతారు. 3rd నుంచి 3rd 5, 7, 8, 9 అంటే దాదాపు 1, 2, 3, 4, 5, 6 ఎగ్జామ్స్ రాసుకోగలుగుతారు. ఎగ్జామ్స్ రాసుకోండి. అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ మినిట్ రివిజన్లో మనం ఈ ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నాం, వాటిని ఉపయోగించుకోండి. వాటిని చూస్తూ షార్ట్ నోట్స్ రాసుకోండి. ఆ రాసుకున్న షార్ట్ నోట్స్ని 1కి 10 సార్లు రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఇప్పటికీ ఎవరైనా మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఆన్లైన్ కంటెంట్ లేదనుకుంటున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటున్నారో, జస్ట్ 399 రూపీస్కి మాత్రమే పెట్టాము. మన సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా యాప్లోనే పే చేసుకోండి. మీరు కూడా టెస్ట్ ఫైల్స్ అన్నీ మీకు వస్తాయి. ఆల్రెడీ పెట్టిన ఫైల్స్, ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ ప్రతి ఒక్కటి మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పాజిటివ్గా ఉండండి, దయచేసి చెప్తున్నా. ఎగ్జామ్స్ అయితే రాయండి, భయపడొద్దండి. ఒక్కొక్క ఎగ్జామ్ రాస్తూ ఒక్కొక్క ఎగ్జామ్కి కనీసం 5 మార్కులు పెంచుకోవాలని సీరియస్నెస్తో ఉంటే మాత్రం 100% మీరు సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సంవత్సరం కనీసం 200 మంది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఈ మాటలు విన్న వాళ్ళు 100% తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్.